నమస్తే వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఎంజెడ్ అస్కారి యునాని వైద్యులు ఉన్నారు. డాక్టర్తో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్కారం అమ్మా. డాక్టర్ ఒక అతను మెసేజ్ చేశాడు, మాకు కామెంట్ చేశాడు. జిమ్కి వెళ్తే అంగం సైజు తగ్గిపోతుంది లేదా డ్యూరేషన్ తగ్గిపోతుంది అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చెప్పారంట. అది నిజమా డాక్టర్? ఒకవేళ అలా జిమ్కి వెళ్తే ఏమన్నా అలాంటి ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఏంటి, యునానిలో ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతున్నారు. ఏం చెప్తారు దానికి? హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ ఎంజెడ్ అస్కారి. ఈ క్వశ్చన్ కదా నాకు చాలామంది చాలా సందర్భాలు అడుగుతారు. ఎందుకు అడుగుతారంటే, ఇప్పుడు పైల్వాన్లు ఉంటారు కదా, పెద్ద పెద్ద పైల్వాన్లు, ఇలా కండరాలు ఇట్లా కండలు చూపించుకుంటూ ఇలా 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 చూపించుకుంటూ పైన ఇది ఈ భాగం వెడల్పు ఉండి నడుము సన్నగా ఉండి వాళ్ళు బట్టలు అంటే అండర్వేర్ వేసుకున్నప్పుడు అంగం చిన్నగా కనిపిస్తుంది. అసలు హిడెన్ పెన్నిస్ లాగా కనిపించదు. మన వేరే అవయవాలు కనిపించేలాగా, మజిల్స్ కనిపించేలా అంగం కనిపించదు వాళ్ళకు. అంటే ఈ శరీరం దృఢంగా మారడం వల్ల అంగం చిన్నగా అయిపోతుందా అని ఒక అపోహ చాలామందిలో ఉంది. పెద్ద పెద్ద బాడీ బిల్డర్కు అంగం చిన్నగా ఉంటుందా ఏం సార్ అని ఇప్పుడు తను కూడా అడిగింది అదే. నేను బాడీ బిల్డింగ్ కోసం వెళ్తున్నాను, నా అంగం కూడా చిన్నగా అయిపోతుందా, ఉన్న అంగం మాయమైపోతుందా అని కొందరికి భయం. దానికి సమాధానం చెప్పాలి. నేను సమాధానం ఏంటంటే, యాక్చువల్గా బాడీ బిల్డింగ్ చేస్తే మనలో జరిగే లాభాలు ఏంటి, ఉపయోగాలు తెలుసుకోవాలి. మన కంట్రోల్ ఎప్పుడు కాంట్రాక్ట్ అవుతాయో మన బాడీలో సెక్స్ హార్మోన్స్ బాగా వస్తాయి. ఓకే. జిమ్కి వెళ్తే బాడీ బిల్డింగ్ చేస్తే అంగంలో స్తంభన తగ్గదు, సైజ్ తగ్గదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల కొన్ని ఫుడ్ సప్లిమెంట్స్ ఉంటాయి. దాంట్లో టెస్టోస్టెరాన్ కలిపేసి మజిల్ డెవలప్మెంట్ కోసం కొందరు వాడిస్తుంటారు తెలియకుండా. న్యూ కమర్స్కు కొందరు అక్కడ కోచ్ ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలియకుండా ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, వాళ్ళ టెస్టోస్టెరాన్ క్యాప్సల్స్ ఇస్తుంటారు, లేదా ఫుడ్ సప్లిమెంట్స్ ఆ పొడిలో కలిపి టెస్టోస్టెరాన్ ఇస్తున్నప్పుడు బాడీ డెవలప్మెంట్ అవుతుంటుంది, మన మజిల్స్ డెవలప్ అవుతుంటాయి, మేల్ హార్మోన్ కదా. కానీ సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది. టెస్టోస్టెరాన్ బాడీలో ఉత్పత్తి అవ్వడం ఆగిపోయి టెస్టికల్స్ చిన్నగా అవుతుంటాయి. టెస్టికల్ చిన్నగా అవడం అంగం కూడా చిన్నగా అవుతుంటుంది. అది కొన్ని సైడ్ ఎఫెక్ట్స్. టెస్టోస్టెరాన్ మనం తీసుకున్నప్పుడు వచ్చే పరిణామాలు, తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్ వల్ల అలా జరగవచ్చు. కానీ అందరికీ అలా జరగాలి లేదు. బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళలో అంగం చిన్నగా అవుతుంది, సెక్స్ సామర్థ్యం తగ్గుతుంది, డ్యూరేషన్ తగ్గుతుంది అనేది ఒక అపోహే. కానీ ఫుడ్ సప్లిమెంట్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో కొందరు తెలియకుండానే కొన్ని హార్మోన్స్ కలిపేసి, అంటే టెస్టోస్టెరాన్ హార్మోన్ కలిపేసి ఇస్తారు. నేను ఆ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల నాకు మజిల్స్ బాగా పెరిగాయి. వాడేమనుకుంటాడంటే, నేను ఎక్సర్సైజ్ చేయడం వల్ల నాకు బాడీ అంటే వెయిట్ లిఫ్ట్ చేయటం, డంబుల్ చేయటం వల్ల నాకు బాగా అంగం స్తంభించింది, బాగా మజిల్స్ వచ్చాయి కదా, దానివల్లే వస్తున్నాయి అనుకుంటాడు ఎక్సర్సైజ్ వల్ల. కానీ ఇక్కడ సప్లిమెంట్ వల్ల మజిల్స్ పెరుగుతాయి, నో డౌట్. కానీ అంగం షింక్ అవ్వచ్చు. టెస్టికల్స్ పీనట్ లాగా చిన్నగా అట్రాఫీ వచ్చి పిల్లలు కాకుండా పర్మనెంట్గా నష్టం జరిగిపోవచ్చు. ఇవి తెలియకుండానే జరుగుతుంటాయి మనకు. అవి కొందరు కోచ్ డాక్టర్ల ప్రమేయం లేకుండా వాడిస్తుంటారు. ఈ వాడుతుంటాడు తెలిసేలోగా ఆలస్యం అయిపోద్ది. అంగం చిన్నగా అయిపోవడం, లేకుంటే టెస్టికల్ చిన్నగా అయిపోవడం, అంగస్తమన సమస్య రావటం, మళ్ళీ సంతానం లేని సమస్య రావటం, అన్ని పైన వచ్చి పడతాయి ఒకేసారి. మా దగ్గర చాలామంది కేసులు వచ్చాయి ముందు, ఇప్పుడు తగ్గాయటండి కేసులు. కానీ బాడీ బిల్డింగ్ చేస్తే మాత్రం అంగంలో స్తంభన తగ్గదు, సైజ్ తగ్గదు. కొందరు ఏం చేస్తారంటే థైస్ పెంచుకుంటుంటారు, నడుము చిన్నది చేసుకుంటుంటారు, పై బాడీ షేప్ వీ షేప్ చేసుకుంటుంటారు, మజిల్స్ షోల్డర్స్ చేసుకొని ఈ హ్యాండ్స్ చేసుకుంటుంటారు. దానివల్ల అంగం వైపు రక్త ప్రసరణ తగ్గించి అంగం సైజు కూడా కొన్ని సందర్భాల్లో చిక్కిపోవచ్చు. అంగంలో కావాల్సినంత న్యూట్రిషన్ దొరకకపోవటం అంగం సైజు కూడా చిన్నగా. ఎందుకంటే తొడలు పెరుగుతున్నాయి, మన సర్క్యులేషన్ అది పెంచేసుకుంటాం, ఇటు పెంచేసుకుంటున్నాం. మన బాడీకి ఒక షేప్ మనం వేసుకుంటున్నాం, దేవుడిచ్చిన షేప్ మన ఇష్టం లేకుండా మనం చేసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఎక్సర్సైజ్ తప్పు చేయడం వల్ల సైజ్ తగ్గొచ్చు. కానీ అరుదు అట్లాంటి కేసులు. అలాగే చెప్పాను కదా, ఫుడ్ సప్లిమెంట్స్తో తెలియకుండా కొన్ని టెస్టోస్టెరాన్కి మన ట్యాబ్లెట్స్ అవి అబ్యూజ్ చేయటం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కానీ టోటల్గా ఒకవేళ బాడీ బిల్డింగ్ హెల్దీ మనం ఎక్సర్సైజ్ చేస్తే అంగం చిన్నగా ఏది మాత్రం ఎక్కడెక్కడ దాఖలాలు లేవు. అవి అపోహాలు మిస్ తప్ప. చెప్పాను కదండి, ఇట్లాంటి అపోహాలు పెంచుకుంటే ఇబ్బందులు ఉంటాయి. కానీ మీ డాక్టర్ తెలియకుండా మీరు కొన్ని సప్లిమెంట్స్ వాడుకునేటప్పుడు దాంట్లో ఆచితూచి అడుగులు వేయాలి, వాడుకోవాలి తప్ప గుడ్డిగా ఎవరికి నమ్మి అట్లాంటి సప్లిమెంట్స్ వాడుకుంటే కొన్ని ఇట్లాంటి ఇబ్బందులు, సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్ తప్పవు. మీకు ఒకవేళ వాడుకొని ఇట్లాంటి సమస్యలు వచ్చి ఉంటే నాకు సంప్రదించండి. అంగస్తమన సమస్యకు యునానిలో చాలా మంచి పరిష్కారం ఉంటుంది. మళ్ళీ మందులు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. సెక్చువల్ పవర్ పెంచుకోవచ్చు, డ్యూరేషన్ పెంచుకోవచ్చు,
పోయిన సైజు తిరిగి వస్తుంది, మళ్ళీ పూర్తి వైభవం, పాత యవ్వనం మొత్తం తిరిగి వస్తుంది. టెస్టాస్టెరోన్ హార్మోన్ కూడా పెంచుకోవచ్చు, నార్మల్ దాంపత్య జీవితం కొనసాగించుకోవచ్చు. అప్పటి వరకు సెలవు. ఓకే డాక్టర్, ధన్యవాదాలు.